రేపే కాలభైరవాష్టమి మరియు శుక్రవారం పడింది. చాలా మంచి రోజు. మీకు ఎలాంటి నరదృష్టి ఉన్నా, దుష్టశక్తుల ప్రభావం ఉన్నా, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక చిన్న పరిహారం చేయండి. వీటన్నింటి నుంచి మీరు బయటపడగలరు. మీకు దగ్గరలో కాలభైరవ స్వామి గుడి ఉన్నా లేదు శివాలయం ఉన్నా తప్పకుండా రేపు వెళ్ళి అభిషేకం చేసుకోండి. వీలుంటే కూష్మాండ దీపం కూడా పెట్టండి, చాలా మంచిది. కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపమనే అంటాం. ఆ కాశీ క్షేత్రానికి అధిపతి కూడా కాలభైరవుడు అనే మనం అంటాం. అందుకే మనం కాశీ క్షేత్రం నుంచి రాగానే మన ఇంటి దగ్గరలో ఏదైనా కుక్క ఉంటే గారెల యొక్క మాల వేస్తాం. మళ్ళీ గారెలు పరవానం ప్రసాదంగా పెట్టి కుక్కకి సేవించమంటాం. రేపు మీ ఇంటి దగ్గరలో ఏమైనా కుక్కలు ఉంటే వాటికి ఏమైనా ఫుడ్ పెట్టండి, చాలా మంచిది. నల్ల కుక్కలు ఉంటే ఇంకా మంచిది, తప్పకుండా కొద్దిగా ఫుడ్ పెట్టండి. కాలభైరవ స్వామి మంత్రం ఓం శ్రీ కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదు 51 సార్లు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకోండి. 108 సార్లు అయినా చాలా మంచిది. మీరు రేపు శివాలయానికి లేదు అంటే కాలభైరవ స్వామి గుడికి వెళ్తే అక్కడ కాలభైరవ స్వామి అష్టకం ఉంటుంది. ఒక 3 సార్లు చదవండి, చాలా మంచిది. నేను ఇప్పుడు కాలభైరవ స్వామి అష్టకం కొద్దిగా ఒక శ్లోకం లాగా చదువుతాను. అదే మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు. మీకు దొరకపోతే మీరు నాకు కామెంట్ చేయండి, కాలభైరవ స్వామి అష్టకం అని నేను పెడతాను. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం.